గురుభ్యో నమః. మూడో ఇంటిలో శని. జ్యోతిషాస్త్రంలో మూడో ఇల్లు ధైర్యము, ఆత్మవిశ్వాసము, సోదరుమైన సంబంధాలు, సంభాషణ, చిన్న సోదరులు, ప్రయాణం మరియు ప్రయత్నాలకు నిలయంగా పరిగణించబడుతుంది. ఇది మన జీవితంలో ముందుకు సాగడం, నేర్చుకోవడం మరియు రిస్క్ తీసుకోవడం సహాయపడే ప్రతిదానికి ప్రతీక. శని మూడో ఇంట్లో ఉన్నప్పుడు అది మన వ్యక్తిత్వం, ఆలోచన, ప్రవర్తనపై లోతైన ప్రభావం చూపిస్తుంది. శని నెమ్మదిగా కానీ స్థిరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. జీవితంలో ఓర్పు, కష్టపడి పనిచేయడం మరియు క్రమశిక్షణ ప్రాధాన్యత ఇస్తుంది. మూడో ఇంట్లో శని ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా ఉండే, తీవ్రమైన మరియు ఆలోచించి అడుగు వేసే వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అయితే శని యొక్క కఠినత్వం, ఆలస్యం కూడా కొన్ని లక్షణాలు కొన్నిసార్లు వ్యక్తిని సంకోచంగా, భయపడే లేదా సోదరుల సంబంధాలను దూరం చేసే వ్యక్తిగా చేయవచ్చు. ఈ స్థితి మానసిక ఒత్తిడి మాత్రమే కలిగించదు, అవకాశాలను పొందడంలో ఆలస్యం తీసుకురావచ్చు. కానీ సరైన పరిష్కారాలు మరియు అవగాహనతో శని శక్తిని సానుకూల దిశలో మళ్లించవచ్చు. మూడవ ఇంటిలో శని ఉన్నప్పుడు ఏ సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి మరియు ఏ సులభ పరిష్కారాల ద్వారా ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చు తెలుసుకుందాం. మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల సానుకూల ప్రభావాలు: ఓర్పు మరియు స్థిరత్వం పెరుగుతాయి. శని కారణంగా వ్యక్తిలో ఓర్పు మరియు నియంత్రణ పెరుగుతుంది. చిన్న పనులకు నిరంతరం కష్టపడే అలవాటు ఏర్పడుతుంది. సంభాషణ మరియు ఆలోచనల తీవ్రత: ఈ స్థితి వ్యక్తిని తీవ్రంగా మరియు ఆలోచించి మాట్లాడేవారుగా చేస్తుంది. ప్రజలు అతని ఆలోచనలు మరియు సలహాలు ఎక్కువగా గౌరవిస్తారు. ధైర్యం మరియు ప్రయత్నించే సామర్థ్యం: మూడవ ఇల్లు ధైర్యానికి నిలయం. శని ఉండడం వల్ల వ్యక్తి రిస్క్ తీసుకోవడానికి భయపడడు మరియు కఠిన పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయడం మానడు. సోదరుల సంబంధాలు బలంగా ఉంటాయి. శని యొక్క సానుకూల ప్రభావం చేత సోదరుల మధ్య అవగాహన మరియు బాధ్యత పెరుగుతాయి. స్వాతంత్ర్యం మరియు స్వయం సంతృప్తి: వ్యక్తిలో స్వావలంబన కలిగి ఉండాలనే కోరిక మరియు మానసిక శక్తి పెరుగుతుంది. మూడవ ఇంట్లో శని వల్ల ప్రతికూల ప్రభావాలు: సంకోచం మరియు భయం. శని యొక్క ఆలస్యం మరియు కఠినత్వం కారణంగా వ్యక్తి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం సంకోచిస్తాడు మరియు రిస్క్ తీసుకొని భయపడతాడు. సోదరులతో దూరం: ప్రతికూల ప్రభావం వలన సోదరుల మధ్య అపార్థాలు, దూరం మరియు సామర్థ్యం లేకపోవడం ఏర్పడవచ్చు. సంభాషణలో అడ్డంకి: మాట్లాడడం లేదా ఆలోచనలు వ్యక్తపరచడం సంకోచం కలిగించవచ్చు. ఇది సామాజిక సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. దగ్గరలో ఉన్న అవకాశాల కొరత: శని యొక్క స్థిరత్వం కొన్నిసార్లు అవకాశాలను సమయానికి పట్టుకోవడం ఆలస్యం చేయవచ్చు. ఒత్తిడి మరియు ఆందోళన: మానసిక ఒత్తిడి మరియు ఆందోళన పెరగవచ్చు, ముఖ్యంగా పని మరియు ప్రయత్నాలు విజయం రాకపోతే. మూడో ఇంట్లో శని ఉన్నప్పుడు సులభ పరిష్కారాలు: శనివారం రోజు శివుని ధ్యానం చేయండి. శని శక్తిని సమతుల్యం చేయడానికి శనివారం రోజు ఏదైనా ప్రశాంత స్థలంలో శివుని పూజ లేదా ధ్యానం చేయడం లాభదాయకంగా ఉంటుంది. సమతుల్యమైన మాట్లాడే పద్ధతి: ఆలోచన స్పష్టంగా మరియు నియంత్రిత పద్ధతిలో వ్యక్తపరచండి. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటే దూరంగా ఉండండి. సోదరులతో సమయం గడపండి. సంబంధాలను దూరం తగ్గించడానికి మీ సోదరులతో సమయం గడపండి మరియు వారికి సహాయం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ: శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గించడానికి నల్ల నువ్వులు లేదా నల్ల రంగు వస్తువులు శనివారం రోజు దానాన్ని ఇవ్వడం వల్ల లాభం లభిస్తుంది. ఆలోచించి అడుగులు వేయండి. రిస్క్ తీసుకొని భయపడకండి, కానీ ఆలోచించి అడుగులు వేయండి. ఇది శని యొక్క స్థిరమైన మరియు తీవ్రమైన శక్తిని సరైన దిశలో మళ్లిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.